వెంకట్రావుపేట్ మరియు ఫోర్సా రహదారిపై లారీల రాకపోకలతో గుంతలమయంగా మారిన రహదారి. గుంతల్లో దిగబడుతున్న వాహనాలు, నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు. నిషేధం ఉన్న భారీ వాహనాల రాకపోకలు ఆగడం లేదు. మరోవైపు వర్షం పడితే రహదారి బురదమయమై లారీలు గుంతల్లో దిగబడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీ గుంతల్లో దిగబడిన ప్రతిసారి జేసీబీని రప్పించి బయటకు తీయడం పరిపాటిగా మారింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని వెంకట్రావుపేట్ పోర్సా అంతర్రాష్ట్ర రహదారి పరిస్థితి నానాటికి అధ్వానంగా మారుతోంది. రహదారిపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరడంతో బురదగా మారుతోంది. భారీ లోడుతో వచ్చే లారీలు ఆ గుంతల్లో దిగబడుతుండటంతో రోడ్డుకు అడ్డంగా నిలిచిపోతున్నాయి. దీంతో వెనక వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. లారీలు గుంతల్లో దిగబడినప్పుడు వాటిని బయటకు తీసేందుకు జేసీబీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కోసారి 3,000 నుండి 6,000 వరకు ఖర్చవుతోందని వాహనదారులు చెబుతున్నారు. రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన పరిస్థితిలో లారీలు దిగబడిన ప్రతిసారి డ్రైవర్లే డబ్బులు వెచ్చించి వాహనాలను బయటకు తీసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉన్నప్పటికీ నిత్యం పెద్ద సంఖ్యలో లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని వెంకట్రావుపేట్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుండి భారీ లోడుతో వచ్చే వాహనాలు హైదరాబాద్తో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారని చెబుతున్నారు. భారీ వాహనాలు వాంకిడి మార్గం గుండా వెళ్లాల్సి ఉన్నప్పటికీ వెంకట్రావుపేట్ ఫోర్సా రహదారిపై రాకపోకలు ఎందుకు కొనసాగుతున్నాయన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు గతంలో వెంకట్రావుపేట్ వద్ద ఇనుప స్తంభాలతో గేటును ఏర్పాటు చేశారు. దీంతో కొంతకాలం లారీల రాకపోకలకు అడ్డుకట్టపడింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ గేటును ధ్వంసం చేయడంతో మళ్లీ భారీ వాహనాల రాకపోకలు పెరిగాయని గ్రామస్తులు చెప్తున్నారు. గేటు ధ్వంసమైన అనంతరం ప్రత్యామ్నాయంగా పటిష్టమైన నియంత్రణా చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చర్యలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. రహదారి దుస్థితి, భారీ వాహనాల రాకపోకలను అరికట్టాలని గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు సైతం వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశించారు. అయితే ఆ తర్వాత కూడా భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతో పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని వాపోతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో రహదారి మరింత దెబ్బతింటోందని స్థానికులు చెబుతున్నారు. గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చడంతో పాటు రహదారి పటిష్టతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొమరం భీం జిల్లాలోని సిర్పూర్ మండలం వెంకట్రావుపేట్ గ్రామం మన రహదారి చాలా గుంతలుగా ఏర్పడ్డాయి. పెద్ద పెద్ద బండ్లు వచ్చి మరియు అవి వాహనాలు వెళ్ళి మొత్తం గుంతలు అయినాయి. దీనికి పరిష్కారం ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి చేన్లలో కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి వృత్తులు చిన్న చిన్న బండ్లు వెళ్ళడానికి యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం పైన మీ అధికారులకు ఏమైనా విన్నపించారా ఇప్పటి వరకు? ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇది. మీరు రాజకీయ నాయకులకు ఎవరికని చెప్పారా ఈ రోడ్డు విషయమై? చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వచ్చి ఇలాంటి పట్టించుకోకుండా ఇప్పటికైనా అధికారులు వచ్చి ఈ రోడ్డు మీదుగా వెళ్ళే వాహనాలను పెద్ద పెద్ద బండ్లను ఆపి ఈ రోడ్డు వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కొమరం జిల్లా ఆసిఫాబాద్, మాది మండల్ సిర్పూర్, గ్రామం వెంకట్రావుపేట్. నేను దంద్రే పద్మ యోగదాస్ సర్పంచ్ వెంకట్రావుపేట్. మా యొక్క రోడ్ పరిస్థితి సార్, మీరు గౌరవనీయులైన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మన సిర్పూర్ ఎమ్మెల్యే గారికి మరియు అలాగే మా సిర్పూర్ నియోజకవర్గ దండే విఠల్ గారికి, ఎమ్మెల్సీ దండే విఠల్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సార్, మా యొక్క రోడ్డు దుస్థితి చూడండి. ఈ రోడ్డు మా బడి స్కూల్ పిల్లలు కానీ మా వృద్ధులు కానీ మనం అందరం వ్యవసాయం పని చేసేవాళ్ళం. మాకు ఈ రోడ్ పూర్తిగా బురదగా అధ్వానంగా మారిపోయింది. కాబట్టి ఈ రోడ్కు తక్షణమే మీరు దయచేసి ఈ రోడ్కు పరిష్కారం కావాలని మా యొక్క మనవి. ఇప్పటివరకు అధికారులకు మీరేమైనా చెప్పారా?
అధికారులకు కలెక్టర్ మేడంకు చెప్పినాం, ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోయినాం, ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకుపోయినాం. కానీ ఈ రోడ్ని ఎవరు పట్టించుకుంటలేరు. మొత్తం రోడ్డు బురదమయంగా మారుతుంది. రోడ్డుకు ప్రజలకు పోకట్ రాకట్లు మస్తు ఇబ్బంది అవుతుంది. బడి స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. మా ఊర్లో ఏమైనా ఈ రోడ్డు గుండా ఏ వాహనాలు వెళ్తున్నాయి? ఈ రోడ్డు గుండా పెద్ద పెద్ద లారీలు పోతున్నాయి, టార్లర్లు పోతున్నాయి, 60 నుంచి 70 టన్నుల బండ్లు పోతున్నాయి. అంటే టన్నుల బండ్లు పోవడంతోనే రోడ్డు మొత్తానికి అధ్వానంగా మారిపోయిందా? అవునండి. మరి ఈ విషయం మీరు సంబంధిత అధికారులకు వినవించారా? మరి వినవించినాం, ఎందరికో వినవించినా కానీ ఈ రోడ్ని ఎవరు పట్టించుకుంటలేరు. అంటే అధికారులు ఏమంటారు? అధికారం అవుతుంది ఇవాళ అవుతుంది రేపటి అంటారు కానీ అచ్చుటోడు లేదు, ఈ రోడ్డు చూసుకోలేరు. మరి ఇప్పుడు TR9 టీవీ ద్వారా మీరు ఏం కోరుకుంటారు? ఈ రోడ్డు తక్షణమే ఈ రోడ్డు పనులు చేపట్టి ఈ రోడ్డు మంచిగా చేయాలని మా యొక్క ఊరు గ్రామ ప్రజలు, నేను ఈ రోడ్డు బాగోవాలి, ఈ రోడ్డు మంచిగా అయితేనే ఈ బండ్లు నడవాలని మా గ్రామ ప్రజల యొక్క మా యొక్క మనవి. మరి ఇప్పుడు బండ్లు నడుస్తున్నాయా? మరి బండ్లు ఆపుతారా ఏమన్నా? ఆ బండ్లు ఆపాలని మా యొక్క గ్రామ ప్రజలు అందరూ కోరుకొని బండ్లు మా ఊరు నుంచి పెద్ద వెహికల్స్ నడవద్దని మా యొక్క మనవి. అంటే అధికారులకు బండ్లు నడవద్దని చెప్పేసి వినతి పత్రం ఇచ్చినా కూడా అంటే బండ్లు మా వాహనదారులు వినట్లేదా? అంటే అధికారులు స్పందించట్లేదా? వాహనదారులు ఎవరు వినట్లేరు. అంటే అధికారులు కూడా స్పందించట్లేదా? అధికారులు కూడా ఎవరు స్పందిస్తలేరు. काका हे बुर्दा काऊन होत आहे? कशासाठी होत आहे? मला हे विषय तुम्ही कोणाला तरी सांगले का? मोठ्या मोठ्या गाड्या बंद करा म्हणून कोणी नाही मानणार की? मग तुम्ही कसं आपत पडताय काका? मग तुम्हाला कसं होत आहे? आपत नाही म्हणून का? मग आता तुम्ही काय करून घेता? मग मला हे रोड चालायचं नसे का? मग रोड कसा आहे? पूर्ण खराब म्हणजे कसं आहे? మహారాష్ట్ర నుంచి వెంకట్రావుపేట నుంచి వెళ్ళే పెద్ద పెద్ద హెవీ వెహికల్ వల్ల గుంతలు పడి రోడ్డు దారుణ స్థితికి వచ్చింది. ఈ విషయమై మీరు అధికారులకి ఏమని చెప్పారా? చాలా చెప్పాము, చాలా సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. కాదు వారు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. ఈసారైనా ఈ గుంతలకు కొంచెం పట్టించుకొని రోడ్డుపై కొంచెం దృష్టి పెట్టుకొని వారు కొంచెం సహకరించి ఈ రోడ్డు నూతన రోడ్డును ప్రారంభించాలని, వేయాలని, హెవీ వెహికల్స్ను ఆపివేయాలని. మా ఊరి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది ఈ రోడ్డు వల్ల. చేనులకు మరి ఎట్లా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి? హెవీ వెహికల్స్ రోడ్డు మీదుగా వెళ్ళడం వల్ల గుంతలు ఏర్పడి స్టూడెంట్స్, చిన్న పిల్లలు ఎవరికైనా చాలా ఇబ్బంది ఉంది. చేనులోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. రోడ్డు మొత్తం జామ్ అవ్వడంతో చేనులోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులపై రాజకీయ నాయకులు స్పందించి రోడ్డు వేయించి హెవీ వెహికల్ను ఆపేయాలని గ్రామస్తుల తరఫున కోరుతున్నాము. మా మనం ఇంకా ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సిర్పూర్ మండల్ విలేజ్ వెంకట్రావుపేట. ఈ సిర్పూర్ నుండి వెంకట్రావుపేట పోయే మహారాష్ట్ర రోడ్డు 2 కిలోమీటర్లు ఉన్నది. బాగా బొందలాయి, బాగా హెవీ వెహికల్ పోయి బాగా ఇబ్బంది అవుతున్నాం. జనాలకు కూడా ఇబ్బంది అవుతున్నాం. ఆటోలు నడపలేకపోతున్నాం, బైకులు కూడా నడపలేకపోతున్నాం. మహారాష్ట్ర నుంచి వచ్చే బండ్లు, ఛత్తీస్గఢ్, MP, బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చే బండ్లు పెద్ద పెద్ద వెహికల్ వస్తున్నాయి. మళ్ళా వస్తున్నందున ఈ రోడ్డు గుంతలై ప్రభుత్వానికి కొంచెం విన్నపించుకున్నాం. ఎమ్మెల్యే సార్కు, ఎమ్మెల్సీ సార్కు విన్నపిస్తున్నాం. ఈ రోడ్డు మంచిగా వేయాలని మనవి చేస్తున్నాం. మరి ఇప్పటి వరకు ఈ రోడ్డు విషయంలో మీరు సంబంధిత అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ వినిపించారా? పోయినా కంప్లైంట్ పెట్టినా, ఎమ్మెల్యే సార్కు, ఎమ్మెల్సీ సార్కు పెట్టినా. మరి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు? ఏం పట్టించుకుంటలేదు, అస్సలేదు పట్టించుకుంటలేదు. మరి ఇప్పుడు TR9 టీవీ ద్వారా మీరు ఏం కోరుకుంటారు? TR నుంచి మేము కోరుకునేది ఒకటే, ఈ పెద్ద పెద్ద వెహికల్ వస్తున్నాయి కాబట్టి ఈ పెద్ద పెద్ద వెహికల్ బంద్ అయ్యి